హాయ్ తరుణ్ గారు, హర్ష గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఆల్ గుడ్. అండి, హాయ్. నన్ను ఎక్కడో చూసినట్టుంది కదా మీకు. యా యా ఎక్కడ చూసారు? మనది ఒక లాంచ్ చేశారు సాంగ్ లాంచ్ అప్పుడు షీ వాస్ హోస్టింగ్. హర్ష గారు వాహ్ వాహ్ వాహ్. Sorry అండి. నేను ఫిదా అయిపోయాను మీకు. మీరు ఇంకా గుర్తుపట్టలేరు అంటే అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నానేమో, ఇప్పుడు స్లిమ్ అయ్యానేమో కొంచెం, అందుకే మీరు గుర్తుపట్టలేదు కదా. లేదు ఎలా గుర్తు చేయాలి నాకు తెలుసు. అదేరా నా పేరు చెప్పేటప్పుడు సపరేట్ గా పేరు చెప్పారు. ఓ యా ఓహో అవునా. ఓకే ఎనీవేస్ హీరో గారు హర్ష అని పిలిచి తర్వాత ముగ్గురిని హీరో హీరో అని చెప్పకుండా పిలిచారు. ఓహో అంత మిస్టేక్ చేశాను నేను. ఎనీవేస్ నాకు ఇప్పుడైనా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా గుర్తు పెట్టుకున్నారా మీరు? ఫస్ట్ హర్ష స్టేజ్ మీద పంపించి తర్వాత అందరం ముగ్గురు నడుచుకుంటూ వచ్చాం. బ్లండర్ చేశాను అనమాట అయితే. ఓకే సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. హౌ ఆర్ యు? ఆల్ గుడ్. వెరీ గుడ్. ఓకే, రోటీ కపడా రొమాన్స్, ఫస్ట్ టైటిల్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. అసలు ఆ ప్రివ్యూలో ఆ విజిల్స్ ఏంటి, క్లాప్స్ ఏంటి, ఆ యూత్ని ఇంత అట్రాక్ట్ చేసేసారా మీరు? అండ్ అసలు రోటీ కపడా రొమాన్స్ అంటే మాకు తెలుసు, బట్ ఈ టైటిల్లో రోటీ కపడా అని ఎందుకు తీసుకున్నారు? అంటే ఇంతకు ముందు రోటీ కప్పడా మకాన్ అనేవాళ్ళు, అంటే ఫుడ్, బట్ట, తిండి, అవును ఇది ఒక ఉద్యోగం ఉంటే చాలు అని లైఫ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎలాగైనా ఉద్యోగం వస్తుంది, ఏ పనైనా చేయొచ్చు లైఫ్లో అని ఒక చిన్న ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అందరికి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో ఫుడ్ బట్ట తర్వాత ఐ థింక్ ఇస్ ద పార్ట్నర్ ఇన్ లైఫ్ ఆర్ ద రొమాన్స్ ఇన్ లైఫ్. దట్ హస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ నెసెసిటీస్ మారిపోయాయి అని చెప్పడానికి అంతే. ఎగ్జాక్ట్లీ, ఇది బేసిక్ నెసెసిటీ. ఇది మనకి రోటీ ఉండాలి, లైఫ్ లో కపడా ఉండాలి, సో సర్వైవ్ అవ్వడానికి ఈ మూడు ఉండాలి అంటారు మొత్తానికి. ఓకే సో మరి టీజర్ అయితే అసలు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ కాన్సెప్ట్ మల్టీ స్టారర్ ఎందుకు తీసుకున్నారు? ఈ మధ్య కాలంలో యూత్ని అట్రాక్ట్ చేస్తుంది మల్టీ స్టార్, అందులోనూ ఇద్దరు కాదు 4 మెంబర్స్ హీరోస్ కాబట్టి యూత్ని అట్రాక్ట్ చేయాలనేది మీ మెయిన్ టార్గెటా? అంటే ఇప్పుడు మల్టీ స్టారర్ కావాలని కాదండి, ఇట్స్ అ ఫ్రెండ్స్ మూవీ. సో అల్టిమేట్గా ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉందనుకోండి, ఎవడో ఒక నలుగురు ఉంటారు, ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒడికి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఎంతమంది గ్యాంగ్ ఉన్నా ఒక ఇద్దరో ముగ్గురో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాంటి ఒక నలుగురి ఫ్రెండ్స్ కదా, ఏదో మల్టీ స్టారర్ చేయాలని కాదు, మేము పెద్ద స్టార్స్ కాదు, అదే మేము స్టార్స్ కాదు. ఇప్పుడే థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా మల్టీ స్టార్ అన్నందుకు. అంటే ఇప్పుడు హ్యాపీ డేస్ నుంచి స్టార్ట్ అయింది ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉన్న స్టోరీస్. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానివ్వండి, మొన్న వచ్చిన ఐ అనే మూవీ కానివ్వండి, చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సో మీ మూవీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి, డిస్క్రైబ్ చేయండి. నా క్యారెక్టర్ పేరు సూర్య అండి ఫిలింలో. సూర్య ఇస్ అన్ ఆర్జే, రేడియో జాకీ అనమాట. సో తను ఏంటంటే వెరీ కేర్ ఫ్రీ ఇన్ లైఫ్. జాబ్ ఉంటుంది, లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతోనే ఉంటాడు అపార్ట్మెంట్లో. చిల్లింగ్ ఈజ్ వెరీ రిలాక్స్డ్, ఏం టెన్షన్స్ లేవు, చిల్ వెరీ చిల్డ్. అండ్ టెన్షన్స్ ఏం లేవు వాడికి లైఫ్లో. ఇప్పుడు కొత్తగా టెన్షన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. దట్స్ వాట్ ఈజ్ వాడి ఒపీనియన్ కూడా అదే. గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అంటే వాడి ఒపీనియన్ అదనమాట. ఎందుకు టెన్షన్ లేకుండా లైఫ్ ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్తో, ఇప్పుడు అర్జెంటుగా గర్ల్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం నాకేం లేదు అని అలా తిరిగేస్తున్న వాడి లైఫ్లోకి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. సో అక్కడి నుంచి ఏం జరిగింది అన్నది మా సినిమా బేసిక్, వాడి క్యారెక్టర్ స్టోరీ. ఓకే సో మీ క్యారెక్టర్స్. అండ్ మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా మీ అందరు లాస్ట్లో, అసలు ఈ అమ్మాయిలు మన లైఫ్లోకి ఎందుకు వచ్చారా అని చెప్పేసి టీజర్లో ఉంది కదా. మీరు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అయ్యారు? అంటే ఎండ్ ఆఫ్ ద డే మీ గోల్ మీరు రీచ్ అవ్వలేదా? గోల్ అంటే ఐ థింక్ రిలేషన్షిప్ అది గోల్ కాదేమో అండి. అంటే అదొక జర్నీ, ఎప్పటికీ అది నెవర్ ఎండింగ్ జర్నీ. సో అంటే అది అర్థం చేసుకొని మూవ్ అవుతుంటే ఐ థింక్ ఇట్స్ అ సక్సెస్ఫుల్ స్టోరీ. కన్ఫ్యూజ్ అయిపోతూ అంటే దాన్ని ఎక్కడ క్రాక్ చేయలేకపోతే ఇంకా ఐ థింక్ ఇట్స్ అంటే అదొక ఫెయిలియర్లా ఫీల్ అవుతుంటాం రిలేషన్షిప్. సో దట్స్ వాట్ వీ ఫీల్. అండ్ అమ్మాయిలు డైరెక్ట్లీ వాళ్ళే ప్రపోజ్ చేస్తారా లేదంటే మీరు వెళ్ళి ప్రపోజ్ చేస్తారా అమ్మాయిలకి? సిచ్యువేషన్ అంటే అంటే అలా కాదు, అంటే ఇట్స్ లైక్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు ప్రతి ఇద్దరు స్టోరీ సేమ్ ఉండదు కదా. రియల్ లైఫ్లో చూసుకున్నా కూడా ఇప్పుడు మీ స్టోరీ ఒకటి ఉంటుంది, మీ ఫ్రెండ్ స్టోరీ ఒకటి ఉంటుంది. సో సేమ్ వే మాది కూడా ఏంటంటే నలుగురు స్టోరీస్ ఉంటాయి కాబట్టి 4 లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఎవ్రీ ఇండివిజువల్ కి ఒక్కొక్క డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంటుంది కదా. సో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అలా ఉంటుంది. దట్స్ ఆల్ ఇన్ ద మూవీ. ఓకే